తండ్రి అయిన దేవుణ్ణి కీర్తన ద్వారా మహిమపరిచిన సమయ భావంలో మనం ముందుకు నడుద్దాం. తదుపరి భాగంలోనికి మనము ముందుకు వెళ్దాం. ఈ దిన వాక్య పట్టణం ఉత్తర ప్రత్యుత్తరంగా 82వ కీర్తనల భాగము. కీర్తనలు 82. అమ్మ అక్కడ కూర్చో, వదిన అక్కడ కూర్చో. కీర్తనలు 82 మొదటి నుండి 8 వచనాల్ని మనం అందరం కలిసి ఉత్తర ప్రత్యుత్తరముగా ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 82వ కీర్తనల భాగము మొదటి నుండి 8 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తరంగా అందరం లేచి నిలబడి వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. అందరూ కలిసి చదవాలి. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారిని దీనులకును న్యాయము తీర్చుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నది. అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు, అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. అందరం కలిసి దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్ని చిన్నులందరూ నీకే స్వాచ్ఛముగా ఉందురు. అందరం కూర్చుందాం, ప్రార్థన చేసుకుందాం. కార్యక్రమంలో వాక్య పరిచయంలోకి వెళ్ళే ముందుగా ప్రార్థనలో మనం ముందుకు కొనసాగించబడదాం. తల్లు వంచండి, ప్రార్థనలు. ఇది నా వాక్య పరిచర్య కొరకై మనమందరం కలిసి ముందుకు నడుద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న మా దేవ, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఇది నా ఆరాధన క్రమం కొరకై మీరు మమ్మల్ని సిద్ధపరచి నడిపించిన మీ విధానాన్ని బట్టి, సమయాన్ని బట్టి, స్థలాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. తండ్రి, ఈ దినమందు నీ సన్నిధిలో మేము ఇది కూడుకోవటం మీరు మా ఎడల మీ ఏర్పాటు. అందుకై మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినమందు మీ పాద సన్నిధిలోకి మేము రావటానికి మీరు మమ్మల్ని నడిపించి చేర్చిన విధానానికై మరొకసారి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినమందు ప్రభువా, మేము మీ సన్నిధిలో ఉన్నాం. మీరు మాతో, మా మధ్యలో ఉన్నారు. మాకు మా అందరికీ కావలసిన ఆత్మీయమైన ఆహారాన్ని మాకు దయచేయండి. మీరు మాతో మాట్లాడండి. ప్రస్తుత దినాల కాల క్రమంలో మా జీవితాలకి అవసరమైన ఆత్మీయమైన మాటల్ని మాకు దయచేయండి. వినగలిగిన చెవులు, గ్రహింపు కలిగిన మనస్సు మాకందరికీ దయచేయండి ఆయన. అంత మాత్రమే కాక వాక్యానుసారంగా మేము బ్రతికించటానికి మమ్ములను మీరు సిద్ధపరచమని మా అందరినీ మీ దయగలిగిన స్థలకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాతి దేవునికి నా యొక్క స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమం కొరకై కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలండి. అదేవిధంగా రాయవరం ప్రాంతం నుండి వచ్చిన సహోదరులకి మా హృదయపూర్వకమైన వందనాలు, ప్రత్యేకమైన ఆహ్వానం. ఈ సమయంలో మన యొక్క ఆత్మీయ ప్రయాణంలో పరిశుద్ధ గ్రంథ ధ్యాన భాగాల్లో మనము
ప్రకటన గ్రంథాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథ ధ్యానములో భాగంగా గత కాలంలో ఆసియాలో ఉండబడిన 7 సంఘములకు దేవుడు చెబితే వ్రాసిన ఉత్తరాల్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. రాసిన వారు యోహాన్ గారు. ఏ ఉత్తరము ఎప్పటి నుండి ఎప్పటికి అని చరిత్రలో మనము ఆలోచన చేయగా, ప్రారంభము నుండి మొదటి శతాబ్దము నుండి యుగాంతము వరకు దేవుడు తన మనస్సును యోహానుకు తెలియజేశాడు. తనలో ఉండబడిన మాటల్ని యోహానుకు తెలియజేశాడు. తెలియజేసిన దాన్ని పరిశుద్ధాత్ముడు యోహాను ద్వారా రాయించాడు. ఈరోజు అది మన ముందు ఉంచబడింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. గ్రంథం మన ముందుందనేది మనకు తెలుసు. దేవుడే వ్రాయించాడనేది మనకు తెలుసు. వ్రాసిన వారు యోహాన్ గారే అని తెలుసు. వ్రాయబడిన మాటల యొక్క అర్థాన్ని మనము ఆలోచన చేయటంలో కొంచెం వెనకబడి ఉన్నామనేదే ప్రస్తుత కాల ఆరోపణ. ఇది ఆరోపణ. ఎందుకంటే ప్రస్తుత దినాల్లో దేవుని పిల్లలే గ్రంథాన్ని అవగాహన చేసుకోలేని పరిస్థితి అనేది ఈ ఉత్తరాల్లో మనం చూస్తాం. సర్వసాధారణంగా మనం కలిగి ఉన్న సహవాసం, మనము కలిగి ఉన్న ఆత్మీయ కుటుంబం, అది దేవునికి మహిమకరంగా ఉందని మనము కలిగి ఉన్న సహవాసాన్ని బట్టి మనం ఆలోచన చేస్తాం. అది ఏదైనా. ఇప్పుడు ఒకే సహవాసం లేదు భూమి మీద, ఒకే క్రమము కూడా లేదు భూమి మీద. గ్రంథం ఒకటే, సహవాసాలు 1,00,000. అంతే కదా. ఎన్ని ఉన్నాయో చెప్పలేం కదా. ఒకప్పుడు ఊరికి ఒక సహవాసం ఉండేది, ఇప్పుడు వీధికి ఒక సహవాసం అయిపోయింది. వీధిలో నుండి ఇంటికి ఒక సహవాసంగా మారిపోయింది. గ్రంథ అవగాహనతో ఇవి ఉన్నాయా, గ్రంథ అవగాహన లేకుండా ఉన్నాయా అనేది పక్కన పెడితే, ఇలాంటి క్రమము వస్తుందని దేవుడు ముందుగానే తెలియజేశాడు. ఈ యొక్క లేఖల్ని ప్రభు రాయించేటప్పుడు యుగాంతమందు ఏమి ఉంటుందో అది ప్రభు తెలియజేస్తూ వచ్చాడు. ఇప్పటి వరకు మనము 6 ఉత్తరాలను చదివాము. 7వ ఉత్తరంలో మనం ఉన్నాము, లవొదొకియ సంఘము. బాగా గమనించండి. ఈ ఉత్తరాలన్నీ ఎవరికి రాశాడు? ఈ ఉత్తరాలన్నీ ఎవరికి రాశారు? ప్రకటన గ్రంథములో ఉండబడిన ఉత్తరాలు ఎవరికి రాశాడు? ఎవరికమ్మా? సంఘాలకే రాశాడు. సంఘాలకే రాశాడు. బాగా వినండి మీరు. సంఘాలకు రాస్తూ సంఘాన్ని స్కాన్ చేశాడు ఆయన. నాకు ఒక ఉత్తరం రాస్తే నా యొక్క స్థితిగతిని ఆయన సెట్ చేయటానికో, స్టడీ చేయటానికో, లేకుంటే నాకేదైనా అవసరమైతే దాన్ని దయచేయటానికో ఒక ఉత్తరంలో ఒక భావం ఉంటుంది కదా. అలాగనే సంఘానికి లేఖలు రాస్తూ సంఘములో ఏమున్నాయో ఆయన చూపిస్తూ సరి చేసుకోమని తెలియజేసిన ఉత్తరాలు ఇవి. ఆసియాలో ఉండబడిన 7 సంఘాలు. ఆసియాలోనే ఎందుకు ఈ ఉత్తరాలు రాశాడు? మిగిలిన 3 ఖండాలు ఉన్నాయి కదా. నోహు జలప్రలయం తర్వాత షేము, హాము, యాపేతు, వీరు ముగ్గురు 3 ప్రదేశాలకు వెళ్ళారు కదా. వారిలో ఒకరు ఆసియాకి వెళ్ళారు, మరొకరు ఆఫ్రికాకి వెళ్ళారు, మరొకరు ఐరోపాకి వెళ్ళారు. ఇది చరిత్ర. అయితే అలా పక్కన పెట్టి ఆసియాలో ఉండబడిన వాటికి రాయడానికి గల కారణం ఏంటంటే, అక్కడి నుండే ప్రభు తన పనిని ప్రారంభించాడు. యుగాంతమందు ఏమి జరగాలనో అది జరిగించటానికి ఆసియాలో ఉండబడిన ఆ ఖండ ప్రజలే దానికి వారధులు అవుతారు అనేది దేవుని యొక్క తలంపు. వారధులు అంటే తెలుసు కదా, వంతెనలు అవుతారు. ఎక్కడికి వంతెన? భూలోకం నుండి పరలోకానికి వంతెన. ఎవరు? ఆసియాలో ఉండబడిన దేవుని పిల్లలు. ఆసియాలో ఉండబడిన దేవుని పిల్లలు ప్రపంచానికి వంతెన. ఈ వంతెన అనే ఈ ఆత్మీయత, లేకుంటే ఈ కుటుంబము, లేకుంటే ఈ సంఘము
కలిగి ఉన్న పరిస్థితులను దేవుడు చూడగా వీళ్ళకేదో చెప్పాలనే రాశాడు. అది మనం చదువుతున్నాం. ఇది దాదాపుగా భౌతికంగా అర్థమయ్యే పరిస్థితులు కాదు. ఇది చాలా కామెంటరీలలో చాలామంది చరిత్రకారులు చాలా విధాలుగా దీన్ని స్టడీ చేసినప్పటికీ అంత ఈజీగా మనం తీసుకోలేం. అంత తొందరగా మనము ఒకవేళ మీరు ఉంటున్న సంఘం మంచిది కాదంటే గబిక్కిని వెళ్ళిపోతాం. మనం తీసుకో. మీ క్రమం బాగలేదు అంటే మనం తీసుకో. ఎందుకంటే నా క్రమం ఏంటో నాకు తెలుసు అంటాం. కానీ దేవుడే చెబితే, దేవుడే మాట్లాడితే ఖచ్చితంగా దాన్ని మనము స్వాగతించాలి. దేవుడు మాట్లాడుతున్నాడు అంటే అది ఎక్కడైనా, ఏ స్థలములో అయినా, ఏ ప్రదేశంలో అయినా, ఏ ప్రాంతంలోనైనా అది నీ చెవులో పడ్డదంటే అది దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అనేది మాత్రము మర్చిపోకూడదు. కనుక ఈ లవదొకియ సంఘ క్రమ విధానాన్ని దేవుడు చూడగా మనము గతంలో సంఘానికి ఏ విధంగా తనను ప్రత్యక్షపరుచుకున్నాడో విన్నాం. అలాగనే సంఘాన్ని ఏ విధంగా గద్దించాడో కూడా మేము విన్నాం. మీరు కాదు, మేము విన్నాము. ఈరోజు సంఘానికి ఇచ్చిన హెచ్చరికల్ని మనము చూడటానికి ప్రయత్నం చేద్దాం. సంఘానికి ఇచ్చిన హెచ్చరికలు. సంఘ గద్దింపు ఏంటి సంఘం గద్దించడానికి గల కారణం ఏంటి? లవదొకియ సంఘాన్ని గద్దించడానికి గల కారణం ఏంటమ్మా? గత వారంలో 3 మనం విన్నాం. ఏంటివి? సంఘం ఎలా ఉంది? లవదొకియ సంఘం ఎలా ఉందమ్మా? ఎలా ఉంది? నులివెచ్చనిగా. కొంచెం గట్టిగా చెప్పండి, నాకు కూడా వినపడుతుంది. సంఘం ఎలా ఉంది? నులివెచ్చనిగా ఉంది. ఎవరు చెప్పారు ఈ మాట? రామచంద్ర గారు, ప్రభువే చెప్పాడు. సంఘము ఎలా ఉందో అని చెబుతూ నువ్వు నులివెచ్చనిగా ఉన్నావు అని మాట్లాడారు. ఈ ఉత్తరం ఎప్పటికీ అంటే మీరు గమనించండి, మనం ఇక్కడ చూసాము. ఇదిగో క్రీస్తు శకం 19వ శతాబ్దం నుండి ముగింపు వరకు ఈ ఉత్తరం. ప్రస్తుత కాలంలో సంఘాలు ఏ విధంగా ఉన్నాయో మనము సంఘ సభ్యులమైన, సంఘాన్ని కలిగి ఉన్న మన గుండె మీద మనమే చేసుకొని మాట్లాడాలి. ఎందుకంటే యథార్థవంతులు ఆయన సన్నిధిలో వర్ధిల్లుతారు. యథార్థత అనేది ఎంతో గొప్పది. యథార్థత అనేది మనల్ని ప్రభువును సమీపంగా చేస్తుంది. కనుక యథార్థవంతులుగా ప్రస్తుత కాల ఈ పత్రికను మనం గమనించగలిగితే నులివెచ్చనిగా ఉన్నది. నులివెచ్చనిగా ఉండటానికి గల కారణాలు 3 మీకు నేను చెప్పాను. మొదటిది ఏంటిది? ఆత్మవంచన. ఎక్కడ? సంఘములో. ఆత్మవంచన అంటే తాను బాగున్నానని తలంచటం, తనకు తానుగా నేను బాగున్నానని ఆలోచన చేయటం. రెండవది తనకు లేనిది ఉన్నట్టుగా భ్రమపడటం. దీన్నే కపటవర్తన అని ఆలోచించవచ్చు. నులివెచ్చనిగా ఉండటానికి గల కారణాలని దేవుడు చూపిస్తూ చెప్తున్నాడు. మొదటిది ఏంటంట? ఆత్మవంచన, బాగున్నాను అనుకోవటం. రెండవది తనకు లేనిది ఉన్నట్లుగా నటించటం. మూడవదిగా ఆత్మీయ ఎదుగుదల లేకపోవటం. ఈరోజు సంఘాల్లో ఉండబడిన మనము ఎలా ఉన్నాం? ఇది ఆసియాలో ఉండబడిన లవదొకియ సంఘమే ఉండొచ్చు. ఈరోజు నాతో, నీతో, మనతో మాట్లాడుతున్న మాట. మనం ఎలా ఉన్నాం? నులివెచ్చనిగా ఉన్నామా? వెచ్చగా ఉన్నామా? లేక చల్లగా ఉన్నామా? ఎలా ఉన్నామో మనకు తెలుసు, మనలను చూస్తున్న దేవుడికి తెలుసు. కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట ఎవరితోటే అంటే దేవునికి దూరంగా ఉన్న వారితో అయితే కాదు సుమి. తన దగ్గరగా ఉన్న తన పిల్లలతో మాట్లాడుతున్నాడు. ఈ సందర్భాన్ని గురించి కొన్ని మాటలు మనము గమనించగలిగితే,
ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనములో సంఘము ఈ స్థితిలో ఉంది. ఏమని? సమాధానము లేని సమయమున సమాధానమని సమాధానము చెప్పుచు నా ప్రజలకున్న గాయాల్ని చెప్పండి. ఎలా చేస్తున్నారట? దేవుడు తన సేవకులను గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ తన సంఘాన్ని గురించి ఆలోచన చేస్తూ మాట్లాడుతున్నాడు. నా ప్రజలకున్న గాయములను ఎలా చేస్తున్నారట? ఎలా చేస్తున్నారు? మీరే చదవాలి. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయములను అమ్మా బాగా వినండి. గాయాల్ని ఎక్కడ బాగు చేయాలి, ఎలా బాగు చేయాలి? ఇది కొంచెం మెడిసిన్కి సంబంధించిన విషయం. గాయము అంటే దాన్ని బాగు చేయటానికి ఎవరి దగ్గరికి వెళ్తాం మనము? దానికి సంబంధించిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. మీకు జ్వరం వచ్చింది అనుకో, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళకముందే మనం ట్రీట్మెంట్ చేసుకుంటాం. మనకున్న స్వభావం ఇది, అవునా కాదా? జ్వరం వచ్చింది వెంటనే ఏం చేస్తాం చెప్పండి? డోలో ట్యాబ్లెట్ వేస్తాం. ఒకప్పుడు పారాసెటమాల్ అంటోళ్ళమ్మా, పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఇప్పుడు డోలో ట్యాబ్లెట్ అయిపోయింది. డోలో ట్యాబ్లెట్ వేసుకుంటాం, తగ్గదు. మరలా సాయంకాలం వేసుకుంటాం, తగ్గదు. రెండో రోజు వేసుకుంటాం, తగ్గదు. మూడో రోజు వేసుకుంటాం, తగ్గదు. కొంచెం నీరసం వచ్చేసి ఉంటుంది. ఇక లాభం లేదని డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్తుందలే డాక్టర్ ఏం చేస్తాడంటే, జ్వరం ఎప్పటి నుంచి వస్తుందంటే 2 రోజుల నుంచి అని చెప్తుందలే డాక్టర్ గారు తన శిక్షణ మీద మెడిసిన్ రాసి ఒక ఇంజెక్షన్ వేస్తాడు. ఇంజెక్షన్ వేసి ఇంటికి వెళ్ళేలోపే జ్వరం తగ్గిపోయింది. ఇంజెక్షన్ వేస్తాడు, ఇంటికి వెళ్తాము, ఆయన చెప్పిన డైట్ తీసుకుంటాము, మాత్ర వేసుకుంటాము. ఆయన ఏం చెప్తాడంటే, ఈ మాత్రలు రోజు ఉదయం సాయంకాలము 3 రోజులు వాడండి అని చెప్తాము. ఇంటికి వెళ్తుంగలనే జ్వరం తగ్గిపోయింది. మాత్ర వేసుకుంటుంగలనే జ్వరం తగ్గిపోయింది. జ్వరం తగ్గిపోయినాక డాక్టర్ ఇచ్చే సలహాను మాత్రము తీసుకో. ఇది మన నైజం, అవునా కాదా? మీరే చెప్పాలి. ఇంక జ్వరం తగ్గిపోయింది కదా, బాగానే ఉన్నాను, డాడీ జ్వరం లేదు, మమ్మీ జ్వరం లేదు, నాకు బాగానే ఉన్నాను అనుకుంటాం, వెళ్ళిపోతాం. మరి డాక్టర్ గారు ఎందుకు 3 రోజులకు ఇచ్చాడు? 3 రోజులకు దేని కొరకు ఇచ్చింటాడు ఆయన? అది మనకు తెలియదు. మన థాట్ ఏంటంటే ఆ మెడికల్ షాప్ డాక్టర్ది, అవునా కాదా? ప్రతి హాస్పిటల్లో మెడికల్ షాప్ ఉంటుంది. అది ఎవరిది ఏంటది? ఆ డాక్టర్దే. కాబట్టి మందులు అమ్ముడుపోవాలని ఫీజు కొంచెమే అయినప్పటికీ మందులు ఎక్కువగా రాస్తారు కాబట్టి అది తీసుకుంటాం. మనం ఏం చేస్తామంటే దాన్ని ఒక మాత్రతో ఆపేస్తాం. ఆ మెడిసిన్ పక్కన ఉంటుంది. ఎందుకు రాశారంటారు డాక్టర్ గారు 6 మాత్రలు ఉదయం సాయంకాలం వేసుకోమని? ఒక 6 మాత్రలే కాదు, దానికి యాంటీబయాటిక్ కూడా ఇస్తాడు ఆయన. బాగా వినండి. ఒక 6 మాత్రలతోటే కాదు, దానికి సంబంధించిన మాత్రలను ఇచ్చిన తర్వాత మనము వాటిని వాడం. మన నైజం అది. ఎందుకంటే మనం జ్వరం తగ్గిపోయింది అనుకుంటాం. కానీ డాక్టర్ ఆలోచన ఏంటంటే ఇంకా కొంతకాలము జ్వరం రాకుండా ఉండటానికి ఈ మెడిసిన్ కంప్లీట్గా ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే, ఆ 3 రోజుల కోర్సు కంప్లీట్ చేస్తే కొంతకాలము నీకు వచ్చిన ఆ వైరస్ అనేది కొంతకాలం ఆగిపోయింది. లేదంటే ఈయన ఆ వైరస్ మరలా 2 రోజులకి అటాక్ అయిపోయింది. అంటే ఇది నేను భౌతికంగా చెప్తున్నాను. అంటే మన నైజం ఏంటంటే దేన్ని మనము డైరెక్ట్గా ఒకరు చెప్పింది స్వీకరించం భౌతికంగా. అట్ ద సేమ్ టైం దేవుని పిల్లలు కూడా ఇక్కడ ఒక విధానమైన పరిస్థితులలో ఉన్నారు. వారు ఎలా ఉన్నారంటే, ఇక్కడ డాక్టర్ ఏమో దేవుడు వాక్యం అయింది, ఇక్కడ పేషెంట్ మామూలుగా ప్రజలు వచ్చేవరైనట్టు సేవకులయ్యారు. ప్రస్తుత సేవకుల యొక్క పరిస్థితి ఈరోజు సంఘాలు నులివెచ్చనిగా ఉండటానికి కారణం ఎవరు చెప్పండి? దేవుడా? దేవుని వాక్యమా? మనుషుల? దేవుడా? దేవుని వాక్యమా? మనుషుల? సంఘము నులివెచ్చనిగా ఉంది. అలా ఉండటానికి కారణాలేంటి? ఇర్మియా గారు అంటున్నారు, సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయాల్ని ఎలా చేస్తున్నారట? పైన బాగు చేసే
పరిస్థితుల మధ్య మనం ఉన్నాం. మనం ఎక్కడున్నామో మనకు తెలుసు, మనం ఏ పరిస్థితిలో ఉన్నామో మనకు తెలుసు. అమ్మా మీరు జాగ్రత్తగా వినండి. ఏ పరిస్థితుల మధ్య ఉన్నా, ఎక్కడ ఉన్నా నీకు పరిపూర్ణత అనేది నీకే తెలుస్తుంది. నేను పరిపూర్ణున్నా, అపరిపూర్ణ, సంపూర్ణంగా ఉన్నానా, సంపూర్ణంగా లేనా అనేది నాకు తెలుస్తుంది. అయితే మనము ఎక్కువగా మనం ఆలోచన చేసేది ఏంటంటే దేవుని కంటే ఎక్కువగా, వాక్యం కంటే ఎక్కువగా మనల్ని నడిపిస్తున్న మన సేవకుని మాటే మనకు శిరస్త్రాణం, అదే ఆజ్ఞ. అవునా కదా? ఈరోజు సేవకుడు ఏం చెప్తే అది చేస్తామా చేయటం లేదా? అది నేను చేయొచ్చా చేయకూడదా తర్వాత, కానీ ఆయన ఏం చెప్తే అది చేస్తాం. అందుకే ఈరోజు సంఘాల్లో ఈలలు కూడా వచ్చేసాయి. అవునా కాదా? ఈలలు వేయొచ్చా వేయకూడదా? వేయొచ్చా వేయకూడదా? ఇక్కడ ఈల వేస్తే ప్రభు కినపడాలి, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఈల వేస్తే అంటే సంఘాల్లో ఇవి జరుగుతున్నాయి అంటే కారణం ఏంటి? సంఘాన్ని ఏ దారికి తీసుకెళ్తున్నారు నేటి సేవకులు, సమాజము, లేకుంటే దైవికమైన విధానంలో ఉన్నామన్న వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రస్తుత కాలాల్లో నేనంటాను, ఇన్క్లూడింగ్ మీ, నేను నులివెచ్చనిగానే ఉన్నాను, సరి చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నానని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే పరిపూర్ణమైన దైవిక స్థితి నాకు గిన కలిగితే దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు. బాగా గమనించండి, దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడు అంటే మనం పరిపూర్ణతలోకి రావాలి. ఎప్పుడైతే మనం పరిపూర్ణతగా మనము సిద్ధపడి ఉంటామో దేవుడు ఖచ్చితంగా మనల్ని అక్కడికి తీసుకెళ్ళిపోతాడు. ఈరోజు నువ్వు నేను ఉన్నామా అంటే గమనించండి, లవదోకియ సంఘాన్ని గురించి మాట్లాడుతూ, లవదోకియ సంఘం ఎలా ఉంది అంటే నులివెచ్చని. ఈరోజు సంఘం నులివెచ్చనిగా ఉండటం ఏంటండి? సంఘం అంటే అందరే కదా, నులివెచ్చనిగా ఉండటం ఏంటి? మీరు ఈ లేఖలలో ప్రతి సంఘాన్ని ఆయన రెక్టిఫై చేస్తూ వస్తూ, నువ్వు అలాగున్నావు, నువ్వు ఇలా లేవు, నువ్వు నులివెచ్చనిగా, నువ్వు నీ ప్రేమ చల్లారింది, నీ మొదటి క్రియలు తప్పిపోయినాయని ఎన్ని విధాలుగా దేవుడు అన్నింటినీ స్కాన్ చేసి చెప్తుంటే ఎప్పుడైనా ఆలోచన చేశామా? మన ఆలోచన అనేది ఎలాగా ఉంటుంది అంటే మనము వెళ్తున్న సహవాసం మీదనే తప్ప దేవుని మీద ఉండదు. మీరైనా గమనించండి, దైవికమైన సహవాసము, దైవికమైన కుటుంబాన్ని మీరు ప్రేమించండి. అది ఏదైనా అక్కడ దైవికమైన వాతావరణమే ఉంటుంది, దైవికమైన వాక్యమే ఉంటుంది. మరొకటి ఉండటానికి దేవుడు అనుమతించాడు. ఈరోజు సంఘాల్లో రకరకాల కార్యక్రమాలు వచ్చాయి. డ్యాన్సులు వచ్చాయా రాలేదా? మీకు చెప్తాను, నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే బాధ అనిపిస్తుంది, ఎక్కడ లేని కోపం అనిపిస్తుంది. పెద్ద స్టేజ్ కట్టింటారు, 100 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవుతో, 50 అడుగుల పొడవు, 100 అడుగులు, 50 అడుగుల వెడల్పు, 100 అడుగుల వెడల్పుతో, అంటే 50-100 స్టేజ్ కట్టింటారు. ఆ స్టేజ్ మీద ఒక సేవకుడు వెళ్ళి డ్యాన్స్ చేస్తే కింద ఉన్న వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తున్నారు. అంటే వీళ్ళు జనాన్ని ఏం చేస్తున్నారు? ఇక్కడ నేను పైన వీళ్ళు పూసినట్టు కనపడుతుంది అప్పట్లో పనిచేసిన వాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ గాయాలను కట్టడం అంటారా, గాయాలను రేపటం అంటారా? ప్రభువుని ఆనందించటం అంటారా, ప్రభు గాయాలను రేపటం అంటారా? నీకోసము నా కోసం ఆయన ఆ సిలువలో ఆ గాయాల బారిన పడి, ఆ గాయాల ద్వారా నిన్ను నన్ను మనల్ని రక్షించుకొని తన యొక్క నిత్య స్వాస్థ్యానికి తీసుకెళ్లాలని ఆయన పడిన శ్రమ అంతా ఇంత కాదు. ఎప్పుడైనా ఆలోచన ఉందా మనకి? ప్రభువుని గురించి, ప్రభు వాక్యాన్ని గురించిన ఆలోచన డివైన్ మనదుందా అంటే ఈరోజు మనం అలా ఆలోచనే చేయటం లేదు. ఎవరేం చెప్పినా అది వింటున్నాం, ఎవరేం చెప్పినా అది సరే అనుకుంటున్నామే తప్ప సెల్ఫ్గా ఎగ్జామ్ చేసుకోవటం లేక, స్వతహాగా పరీక్షించుకోవటం లేక. మీకు ఒక విషయాన్ని చెప్తాను. ఆదిమ సంఘములో, ఆదిమ క్రైస్తవ్యములో, సంఘ ప్రారంభంలో పౌలు శీలలు వాక్యం చెప్పారు. ఒక బెరయాలో, ఒక సంఘములో పౌలు శీలలు వాక్యం చెప్తే బెరయా సంఘస్థులు ఏం చేశారో తెలుసా? రాసుకున్నారు. ఈరోజు సంఘాల్లో వాక్యం చెప్తే రాసుకోవటంలే. మీరు రాసుకుంటున్నారమ్మా? మీరు
మీరు కూడా రాసుకోవటం మర్చిపోయారు. మీకు ఒక పెన్ ఇచ్చాను, నోట్బుక్లు ఇచ్చాను, మిమ్మల్ని రాసుకోమని చెప్పాను. రాసుకోవటంలే మనం. ఇది సంఘ క్రమం కాదు. దేవుని పిల్లలకి గుర్తుంచుకోండి. అమ్మా, మీరు మరలా చెప్పించుకోవద్దు. చెప్పే ప్రతిదీ నోట్ చేసుకోవాలి. డౌట్ వస్తే ఖచ్చితంగా అడగాలి. దానికోసమే మిమ్మల్ని రాసుకోమనేది. ఇప్పుడు కొంతమందికి రాసుకునే ఓపిక లేదు, తీరిక లేదు. మొక్కుబడిగా రావటం, మొక్కుబడిగా వెళ్ళిపోవటం. బెరయా సంఘస్థులు అలా లేరు. పౌలు శీలలు వాక్యం చెప్తే పౌలు శీలలు చెప్పిన మాటలు వాక్యానుసారంగా ఉన్నాయో లేవో అని వారు లేఖనాలను ఏం చేశారంటే పరిశోధించారు. ఈరోజు అలాంటి వాళ్ళు ఉన్నారా సార్? చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొడతాం, హల్లెలూయాలు చెప్పమంటే హల్లెలూయాలు చెప్తాం, ఈలలు వేయమంటే ఈలలు వేస్తాం, డ్యాన్సులు వేయమంటే డ్యాన్సులు వేస్తాం. రేపటి రోజు గుడ్డలు ఉప్పదీయమన్నా ఉప్పదిస్తాం. జరగదంటారు అది? ఇప్పుడు సాతాను సంఘం వచ్చేసింది, మీకు తెలుసో తెలియదో. యుఎస్ఏలో ప్రారంభమై అంతలెక్క ప్రాకిపోయింది సాతాను సంఘం. వాళ్ళకి ఇలాగ వెలుగు ఉండకూడదు. దేదీప్యమానమైన వెలుగు వారి మందిరాల్లో ఉండవు. అన్ని డోర్లు మూసేసి ఉంటాయి. అందరూ కళ్ళు మూసుకొని ఆరాధన చేసే క్రమం వచ్చేసింది సాతాను సంఘం. అది మన ప్రాంతానికి ఇంకా రాలేదు, త్వరలో రావచ్చు. ఎందుకంటే వాని అడుగు పడని చోటు అనేది ఉండదు. సంఘాలు రావచ్చునేమో కానీ అది మనలోకి రాకుండా చూసుకోండి. ఏం చేస్తుంది సాతాను సంఘం అంటే బైబిల్ చెప్తుంది ఒకటే మాట, దుష్ట సాంగత్యము దేన్ని జరిపేస్తుంది? మంచి నడవడిని చెరుపుతుంది. మనం మంచి వాళ్ళ దగ్గరికి ఏమొస్తుంది అంటే దుష్ట సాంగత్యమే వస్తుంది. జాగ్రత్త, అది త్వరలో రానయ్యింది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ప్రస్తుతం ఉండబడిన కాపరులు కానీ, వ్యవస్థలు కానీ, సంఘాలు కానీ, సంఘ పరిస్థితులు కానీ, సంఘ విధానాలు కానీ, లేకుంటే దేవునికి మహిమకరంగా ఉన్నాయనుకుని చెప్పుకున్న ఏవైనాను సరే, నా ప్రజలకు, ప్రభువును సేవకులను గురించి నా ప్రజలకున్న గాయాలని ఎలా కంట్రోల్ చేయాలి? మీరు ఎలా కంట్రోల్ చేయాలండి? పైన కాదు, దానికి మూలమేంటో అక్కడి నుంచి మీరు దాన్ని మాన్పాలి. అంటే మనము పడిపోకుండా ఉండటానికి దైవిక తత్వములో మనము స్థిరముగా స్థిరులై కదలక ఉండటానికి కావలసిన ఫౌండేషన్, ఒక పిల్లర్గా మనం నిలబడాలంటే కావలసిన ఫౌండేషన్ అది ఎక్కడేయాలో తెలిసినా పైనేస్తే నిలబడదు. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఫౌండేషన్ పైనేస్తే నిలబడుతుందా? కూలిపోతుంది. ఫౌండేషన్ ఎక్కడేయాలో ఆలోచించి పైన ఫౌండేషన్ లేయద్దు. పైన భక్తులు మనం పైన కలిగే స్థితులను మనం చూడొద్దు. ప్రభు ఈ విషయాన్ని మనకు ఎప్పుడో చెప్పాడు. మత్తయి సువార్త 7:21-24 వచనాల్లో ఇసుక మీద కట్టే ఇళ్ళు ఉన్నాయి, బండ మీద కట్టే ఇళ్ళు ఉన్నాయి. అవి వాటి గురించి మాట్లాడాడు. అయితే నేను వాటి గురించి ప్రస్తావించను. కానీ లవదోకియ సంఘాన్ని గురించి దేవుడు గద్దిస్తున్న మాట ఏంటంటే, నువ్వు ఆత్మవంచన చేసుకున్నావు, నెమ్మది నీకు లేనిది ఉన్నట్టుగా నటిస్తున్నావు, నీకు ఆత్మీయ పెరుగుదల కూడా లేదు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాడంటే, ఈరోజు సంఘాలు కలిగి ఉన్న పరిస్థితి ఏంటంటే పైన మాత్రమే పాలిచ్చేస్తున్నారు. ఇది వాస్తవం అండి. అది నేనైనా ఎవరైనా. ఒకవేళ నేను లోతుగా వెళ్తే అది దేవునికి మహిమ. పైన మనము అంటే రావటం పోవటం అనమాట, కమ్మన్ గో, అంతే కదా. పైన అంటే రావటం పోవటం అంతే. దేవుని దగ్గరికి వచ్చాను, పోయాను. ఏంది ఎక్కడికి వెళ్ళారు? మందిరానికి వెళ్ళాము, అంతవరకే. మరి ఏం జరిగింది మందిరంలో? ఏం జరిగింది మందిరంలో అంటే ఏం వాక్యం చెప్పారో తెలియదు మనకి, ఏ ఆత్మీయతలో నడిపించబడ్డామో తెలియదు మనకి, ఏ స్థితిగతులలో ఉన్నామో కూడా మనకు తెలియదు. రెండవది, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ కూడా రాయబడిన మాట ఏంటంటే 2వ తిమోతికి రాసిన పత్రిక అపుస్తుడైన పౌలు గారు 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించు వారునై ఉందురు.
పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉంటారు. ఎవరు? అక్కడ కొంచెం లిస్టు రాయబడింది, అక్కడ కొంత జాబితా ఉంది. పైకి భక్తి, కానీ భక్తికి ఉండబడిన శక్తి ఈరోజు మనలో కొదువుగా ఉంది. పైకి బాగానే ఉంటాం, మనం భక్తి పరులమే, వైట్ అండ్ వైట్ వేసుకొని తిరుగుతాం కదా. ఈయనను చూస్తే పాస్టర్ గారు అన్నట్టు కనపడాలనే భ్రమ పాస్టర్ గారిది, అవునా కాదమ్మా? కోట్ వేసుకుంటే పాస్టర్ గారికి కనపడాలనే భ్రమ పాస్టర్ గారిది. నువ్వు పైకి బాగున్నావు, లోపల ఎలా ఉన్నావు? దేవుడు పై రూపాన్ని ఒక ఆయన బైబిల్లో ఇలానే చూశాడు. ప్రభు చెప్పాడు, దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి యెషయా కుమారుల్లో ఒకడిని ఇదిగో ఈ ప్రజల కొరకు రాజుగా అభిషేకించు అని చెప్తుందనే ప్రవక్త వెళ్ళాడు. ఎవరో తెలుసా ప్రవక్త? ఆ రోజు ఇశ్రాయేలీలకి ఒక వెనుదన్నుగా ఉన్న ప్రవక్త సమూయేలు ప్రవక్త. గమనించండి, సమూయేలు ప్రవక్త యెషయా ఇంటికి వెళ్తుందనే పెద్ద కొడుకు ఏలీయాబు కనపడ్డాడు. అతన్ని చూడటమే సమూయేలు ఏమనుకున్నాడు తెలుసా? అసలు ఇతనే రాజు అనుకున్నాడు. ఇతనే రాజు అనుకుని ప్రభుతో మాట్లాడు, ప్రభువా ఇడిగో హీరో దొరికాడు, అభిషేకించేనా అని అడిగాడు. ప్రభు ఏం చెప్పాడో తెలిసిన? సమూయేలు ఇతను కాదు అన్నాడు. అదేంటి ప్రభువా? రూపవతుడు, బలాఢ్యుడు, అతడు దేహద్రుల్యం కూడా కరెక్ట్గా ఉంది, నేను ఇలాగ ఫిక్స్ అయిపోయాను అతనే అనుకున్నాను. కాదు, మనుష్యులు పై రూపాన్ని లక్ష్య పెడతారు. దేవుడు అక్కడ చక్కటి మాట మాట్లాడాడు సేవకునితో. మనుష్యులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, నువ్వు పై రూపాన్ని చూడొద్దు, నువ్వు పై రూపాన్ని అస్సలు చూడొద్దు. సరే ప్రభు నీ ఇష్టం అన్నాడు. అయ్యా ఇంకొకళ్ళు ఉన్నారా? చూశాడు, అందరిని చూశాడు, అందరిని అయిపోయారు. అయ్యా ప్రభు వీరెవరు కాదా? వీరెవ్వరు కాదు. యెషయా గారి దగ్గరికి వెళ్ళారు, అయ్యా వీళ్ళేనా ఇంకెవరన్నా ఉన్నారా అంటే, అయ్యా కడమవాడు ఒకడు ఉన్నాడు, వాడు గొర్రెలు మేపుతున్నాడు అని అంటుందలే, అతన్ని కూడా పిలిపించయ్యా అన్నాడు. అతన్ని పిలిపించి వచ్చేలోపు ప్రభు దేవుడు సమూయేలుతో అన్నాడు, ఇదిగో నేను ఏర్పరచుకున్నవాడు అతన్ని అభిషేకించు. ఈరోజు సేవకులు కూడా ఒకంత పైనే చూస్తున్నారు. మీకు ఒక విషయం చెప్తాను. కొన్ని సంఘాలు ఉన్నాయి, నేను చెప్పకూడదు కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది, దయతో క్షమించండి. ఉద్యోగస్తులు మాత్రమే ఆ సంఘంలో ఉండాలి, కూలి పని చేసుకుంటే వాళ్ళు సంఘానికి వెళ్ళకూడదు. ఉన్నారా లేరా? మీరు సాక్ష్యం చెప్పాలి. నేను అన్నదానికి సాక్ష్యం కావాలి. ఎందుకంటే నేను అన్నదానికి సాక్ష్యం లేదనుకో నేను దోషిని అవుతాను. ఇలాంటివి ఉన్నాయంటారా లేవా సార్? ఉద్యోగస్తులే ఆ మందిరంలో, మరొకరు చిన్న చితకాలు వెళ్తే అక్కడ యాక్సెప్ట్ చేయరు, అవునా కాదా? నేను చూసిన నా సర్వీస్లో ఇలాంటి వారు ఇప్పుడు మహా అప్డేట్ అయిపోయి ఉన్నారు, బాగా అప్డేట్లో ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఎంప్లాయీసే ఉంటారు. ఏం చూస్తున్నారు వీళ్ళు? మీరు చెప్పండి. ఎంప్లాయీసే ఎందుకో? యేసుక్రీస్తు అందరికీ ప్రభు కాదా? ఎంప్లాయీస్కే ప్రభువా? మనము లోకస్తుల గురించి మాట్లాడటం లేదు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే సంఘాన్ని గురించిన సబ్జెక్టు. సంఘము ఎలా ఉంది అంటే నులివెచ్చనిగా ఉంది. నులివెచ్చని స్థితి ఏంటి అంటే లేనిది కూడా ఉన్నది అనుకోవటం. పైకి బాగా ఉన్నాము, దాని యొక్క శక్తిని మాత్రము మన దగ్గర లేదు. భక్తికి కలిగిన శక్తి మన దగ్గర ఉందంటారా? అసలు భక్తి అంటే ఏంటో మనకు పరిపూర్ణత లేదు ఇప్పటికి కూడా. దానికి కొటేషన్లు కూడా ఉన్నాయి, దానికి వాక్యాలు కూడా ఉన్నాయి భక్తికి. ఇక్కడ అన్నాడు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉంటారు కొందరు. ఎవరు వాళ్ళు అంటే నులివెచ్చనిగా ఉన్నవారు. అందరు ఇలా చూడండి. ఎవరిల్లు? ఎవరిల్లమ్మా? సంఘమేనా? సంఘమే కదా, రైట్. సంఘమే అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు వెచ్చగా ఉంటే బాగానే ఉంటుంది, చల్లగా ఉన్నా బాగుంటుంది. నువ్వు వెచ్చగా ఉండటము చల్లగా ఉండటము అనే దాని గురించి నేను మీతో మాట్లాడతాను. దయచేసి నాతో పాటు రండి.
వెచ్చగా ఉండటం అంటే మనము కలిగి ఉన్న సంఘాన్ని, మనము కలిగి ఉన్న సహవాసంలో యాక్టివ్ పర్సన్స్గా ఉండటం, యాక్టివ్గా ఉండటం. వాక్యం చెప్పమంటే రెడీ అన్నట్లుగా, పాట పాడమంటే రెడీ అన్నట్లుగా, మందిరంలో పని చేయమంటే నేను రెడీ అన్నట్లుగా, అంతే కదా. సహవాసము యొక్క స్థితిగతుల్లో సహవాసపరంగా అన్నింటిలో రెడీగా ఉండటము. అంత మాత్రమే కాదు, సంఘానికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఇప్పుడు సిద్ధాంతం లేని సంఘాలు ఉన్నాయా సార్? ఏ సంఘానికి ఆ సిద్ధాంతాలు ఉన్నాయి, కానీ బైబిల్ సిద్ధాంతం అనేది చాలా తక్కువ. ఈ సంఘ సిద్ధాంతం చెప్తాను. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనమే. అంటే మనము కలిగి ఉన్న సహవాసము అది ఏదైనా సరే, దేవుడు ఏర్పరచుకున్న సహవాసానికి కలిగిన సిద్ధాంతము ఇదే తప్ప మరొకటి లేదు. కానీ ఈరోజు కొన్ని సిద్ధాంతాలు సంఘాల్లోకి వచ్చేసాయి. అది మనకు తెలిసిందే. అది ప్రభు యొక్క సంఘం యొక్క సిద్ధాంతం, క్రమం, కొనసాగింపు. అదేనా ఇంకేమైనా ఉంటుందా? సంఘము ఆ విధంగానే ఉండాలి కదా. అలాగా ఉంటే ఏం జరుగుతుంది అంటే, బైబిల్లో ఆ మాట 43వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అప్పుడు ప్రతివానికి ఎప్పుడు కలిగిద్ది చెప్పండి? ఏ సిద్ధాంతాన్ని బట్టి ఉంటే కలుగుతుంది భయము? ఏ సిద్ధాంతాన్ని బట్టి ఉంటే? దైవికమైన సిద్ధాంతం, దైవికమైన విధానాన్ని కలిగి ఉంటే ప్రతివానికి భయం కలుగుతుంది. ఎవరికి భయం ఎవరికి కలుగుతుంది? ముందు సంఘంలో ఉన్న వారితో కలుగుతుంది, సంఘం వెలుపల ఉన్న వారికి కూడా భయం కలుగుతుంది. అమ్మో, వీరు భూలోకాన్ని తలక్రిందులు చేయవారు. భయం ఉందా లేదా ఆ రోజు సంఘాన్ని పక్షంగా? ఉందా లేదా? మొదటి శతాబ్దంలో సంఘాన్ని చూస్తే ప్రపంచము ఇలాగా వణికిందట. ఇప్పుడు మనమల్ని చూస్తే, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎవరు వణుకుతున్నారు? లోకాన్ని చూసి, ఇప్పుడు లోకాన్ని చూసి ఎవరు వణుకుతున్నారు? ఎవరు భయపడుతున్నారండి? దేవుని పిల్లలు భయపడుతున్నారు. దేవుని పిల్లలు, సంఘాలు భయపడుతున్నాయి. కారణం ఏంటో తెలిసిన? పనికి మాలిన సిద్ధాంతాలను తీసుకొని వచ్చి, పనికి మాలిన ప్రసంగాల్ని తీసుకొని వచ్చి, గట్టిగా యూట్యూబ్లో, గట్టిగా మైకుల్లో చెప్తూ దేవునికి దగ్గరగా కావలసిన వారిని దేవునికి దూరంగా మనమే చేస్తున్నాం. అవునా కాదమ్మా? ఒక మహానుభావుడు ముంగుమూరి దేవదాస్ అయ్య గారు ఏమన్నాడంటే, ఏ వ్యక్తిని కానీ ఏ మతమును కానీ దూషించరాదు, ద్వేషించరాదు అన్నాడు. ఇది తెలుసా? ఈ ఫార్ములా మంచిదంటారా చెడ్డదంటారా? ఫార్ములా మంచిదా చెడ్డదా? మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? అసలు ప్రభు దగ్గరికి మనము సంఘముగా నేను ఎదిగినాను అని చెప్పుకుంటున్నా. నువ్వు ఏం చేస్తున్నావు? ప్రభు దగ్గరికి రాకుండా చేస్తున్నావు. అసలు దేవుని బిడ్డలు ఆత్మీయంగా ఎదగడం అంటే ఏంటో తెలుసా? ఎదగడం అంటే ఏంటో తెలిసిన? లగ్జరీ కారు, లగ్జరీ చర్చి, లగ్జరీ లైఫ్ అనుభవించడం కాదు. ఈరోజు మన సంఘంలో 10 మంది ఉన్నా ఆ 10 మంది ప్రభు పని కొరకు ప్రయాసపడేవారు కావాలి. నలుగురు ఆ ప్రభు పని కొరకు ప్రయాసపడే వాళ్ళు కావాలి. ప్రభు పని చేసేవారుగా చేయాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అవి కాదు. ప్రభు పని ఒక్కడే చేయాలి, ఒక్కడే అన్ని జరిగించాలి. సంఘమంతా కమాండ్ గోలాగా ఉండాలి. కానీ ఇక్కడ ఏం చెప్తే అదే శిరస్సు వహిస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవ్యము భయపడటానికి గల కారణం ఏంటంటే, క్రైస్తవ్యమే. క్రైస్తవులమని చెప్పుకుంటున్న, నేనేమంటానంటే నాగరికత తెలియని సేవకులు అంటాను. మీరేమని అనుకోండి, లైవ్ ద్వారా అది నేను ఇచ్చేస్తున్నాను. తెలుసంటారా? నేను ఇంగ్లీష్లో ఇంకొక మాట అంటాను సేవకుల గురించి. ఎందుకంటే ఏదైనా నిందపడితే నేను పడాలి. కామన్ సెన్స్ అండి. దేవునికి దూరంగా మనకు తెలియని వారు ఉన్నారా లేరా? మనకు స్నేహితులు ఎవరెవరు ఉంటారు చెప్పండి? ఓన్లీ క్రైస్తవులు స్నేహితులు మనకి? చెప్పండి, హిందువులు స్నేహితులు లేరా? అలాంటప్పుడు మనం క్రైస్తవులమే అయినట్లయితే మనం క్రైస్తవులనే స్నేహితులుగా ఉంచాలి, మరొకరిని ఉంచుకోకూడదు. కానీ మనం బయటికి వెళ్తే సొసైటీలో, మనం పనిచేస్తున్న చోట, మనం వినుతున్న చోట, మనము ఆ సరుకులు కొంటున్న చోట, మార్కెట్లో, బజార్లో మనకు ఈ స్నేహితులు ఎవరో తెలిసిన ఎక్కువగా మెజారిటీ పర్సన్స్ ఎవరు అంటే దేవుని ఎరగని వారే.
దేవుడు నిన్ను వారికి పరిచయం చేశాడే అంటే, ఒక కొట్టుకి ఒక షాప్కి నిన్ను దేవుడు పరిచయం చేశాడంటే ఏంటనుకుంటున్నారు మీరు? ఖాతా ఇస్తాడనా? ఏదో ఒక రోజు ప్రభువుని గురించి వారితో మాట్లాడతావని, ఏదో ఒక రోజు ప్రభువుని గురించి వారితో నువ్వు సెలవిస్తావని. నువ్వు సెలవీయకపోయినా వారే నిన్ను అడుగుతారు, అమ్మా ప్రార్థనకి వెళ్ళొచ్చారా, మా కోసం కూడా ప్రార్థన చేయండి అనేటోళ్ళు లేరా సార్? ఎప్పుడు అడుగుతారు? అది ఎప్పుడు అడుగుతారు? మనము అలా కనపడితే. ఎలాగా? ప్రభువును పిల్లలుగా కనపడితే అడుగుతారు. కానీ ఈరోజు మనము అలాగ లేము, అలా లేము. మారిపోయింది, చరిత్ర మారిపోయింది, గ్రంథం మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి. ఆత్మీయతకు మరో రంగు పూసి పైపైన చూస్తూ ఉన్నారే కానీ లోపలికి వెళ్ళి దేవుని మాటల్ని ప్రపంచానికి తెలియచేయటానికి దేవుడు నన్ను పిలిచాడు అనేది మనం మర్చిపోయాం. ఈరోజు దేవుడు నిన్ను రక్షించుకున్నాడా అంటే నిన్నొక్కడిని పరలోకానికి తీసుకెళ్ళడానికి అయితే ఆయన కాదు. ఇప్పుడు నేను బాప్తిసం పొందానండి, నేను బాప్తిసం పొందింది ఎందుకోసం అంటే పరలోకం కోసం అని చెప్తాం మనం టక్కున. నువ్వు ఒక్కడివే పరలోకానికి పొందడానికి దేవుడు నిన్ను రక్షించుకోలేదు. ఇది వాస్తవం. మనం ఈ మధ్య ఒక మాట ఉంటుంది, నేను వెళ్తే నాతో పాటు నలుగురు రావాలి అని. సంపాదించామా నలుగురిని? మీకు ఇంకా చెప్తాను, ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లోనే రక్షణ లేదు. ఇంకా ముందుకు చెప్పమంటారా? పాస్టర్ గారి భార్య రక్షణ పొందదు. ఎందుకంటే మా బైబిల్ కాలేజీలో, మా బైబిల్ స్కూల్లో చాలామంది సేవకులు వస్తారు. మీరు ఎప్పుడన్నా అయ్యా వచ్చేటప్పుడు మీ మిస్సెస్ని మీ భార్యల్ని తీసుకొని రండి, తీసుకురారు. అడుగుతాం, అయ్యగారు దేనికంటే తీసుకురాలేదంటే ఆమె రక్షణ పొందలేదు సార్. ఎవరు రక్షణ పొందలే? ఆమె రక్షణ పొందలే, ఈయన సేవ చేస్తున్నాడు. పైగా ఈయనకు రకరకాల బిరుదులు, సహోదరుడు అని పిలిపించుకోవడానికి ఒప్పుకోడిన. ఎవరు రక్షణ పొందలే? అంటే ఏం చేస్తున్నాం మనము? అంటే దీన్ని ఏమనాలి అంటే నులివెచ్చని స్థితి అంటారా, వెచ్చని స్థితి అంటారా? స్టేజ్ ఎక్కితే మైకులు పగిలిపోయేటట్టు వాక్యం చెప్తాం మనం. మన యొక్క ఆత్మీయతను ఎంతగానో చెప్పాలని ప్రయత్నం చేస్తాం. ఈరోజు మనం దేవుని పిల్లలుగా కొంచెం స్థిరపడితే దాన్ని చూపించాలని ప్రయత్నం చేస్తాం. మంచిదే, కానీ ఆ మంచి ఎలా ఉండాలి అంటే పరిపూర్ణంగా ఉండాలి. భక్తి ఎలా ఉండాలి అంటే శక్తిని కలిగినదై ఉండాలి. ఎప్పుడు వస్తుందో తెలిసిన శక్తి? అప్పుడప్పుడు అంటుంటాం, నా బలం ఏంటో తెలిసినా నా కుటుంబం అంటాం. అవునా కాదా? నీ కుటుంబం అని నువ్వు భౌతికంగా అంటున్నావు. ఆత్మీయంగా అనాలంటే ఏం చెప్పాలి చెప్పండి? నా బలము, నా కుటుంబము, నేను కలిగి ఉన్న సంఘం అని. ఎప్పుడు వస్తావో తెలుసా? నువ్వు ఆ పరిపూర్ణతలోకి వస్తే. కుటుంబం అంతా రక్షణ పొందింది అనుకోండి, ఏం జరుగుతుంది? నోవాహు కుటుంబం రక్షణ పొందింది. ఏం జరిగిందో చెప్పండి? ఏం జరిగిందమ్మా? ఏమైనా జరిగిందా, జరగలేదా? ప్రపంచంలో ఉన్న 3 ఖండాలకి వాళ్ళు వెళ్ళిపోయారండి. అవునా కాదా? షేము, హాము, యాపేతులు ఎక్కడికి వెళ్ళారు? ఒకే చోట కూర్చొని ఒకే చోట భజన చేశారా? దేవుని స్తుతించుదామని చేశారా? లేదు. దేవుడు వారిని రక్షించుకున్నాడంటే ఆ రక్షణ ప్రణాళిక వారి పట్ల కొనసాగిస్తున్నాడు అనేది మనము ఆలోచన చేయాలి. సరే, కమని గారు, ఈరోజు కూడా లవదోకియ సంఘ పరిస్థితి ఎలాగుంది అంటే, నా సంఘం బాగుంది, నేను బాగున్నాను, నేను పెరుగుతున్నానని అనుకుంటుంది అంతే. కానీ దేవుడు అంటున్నాడు లేదు అని చెప్పేశాడు. లేదు అని చెప్పేశాడు. ఎలా ఉన్నావు? వెచ్చగా లేవు అంటే ఎలాగన్నా యాక్టివిటీస్లో లేవు, అలాగని దేవునికి దూరంగా ఉన్నట్టుగా కూడా లేవు, చల్లగా కూడా లేవు. చల్లగా ఉంటే దేవుని దగ్గరికి వస్తావు, వెచ్చగా ఉంటే మరికొంచెంగా దేవుని పనిలో వాడబడతావు. కానీ అటు ఇటు కాకుండా ఉన్నాం. అందుకే మనం ఎటు కాకుండా పోతున్నాం. చచ్చిపోయినాక సమాధి మీద మాత్రం ప్రభువునందు నిద్రించిరి అనే బోర్డు మాత్రం కన్ఫామ్. అవునా కాదా? ఇది మాత్రం కన్ఫామ్. నిజమేనంటారు అది? ఒకవేళ శాసనం రాస్తే స్థిరపరచబడాలి. ఈరోజు పైకి అలాగనే ఉంటున్నాయి కానీ లోపల ఏమీ. ప్రియులారా గమనించండి, ప్రభు సేవకునిగా ప్రభు యొక్క మనస్సు నెరిగి నేను మాట్లాడుతున్నాను. దేవుని పిల్లలుగా, అమ్మా వింటున్నారా? దేవుని పిల్లలుగా మన భక్తి విశ్వాసాలు, భక్తిని కలిగిన మనము దాని శక్తిని కలిగి ఉండాలి. భక్తిని కలిగిన మనం వింటున్నారా?
దాని శక్తిని తెలుసుకొని ఉండాలి. ఆ శక్తి అనేది లేకపోతే నువ్వు భక్తిపరుడవే, కానీ నీలో ఏముండదు, శక్తి. పౌలు గారు అంటారు, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి ఏంటో చెప్పండి. ఏంటి దేవుని శక్తి? స్వార్థ. రోమీలకు రాసిన మొదటి అధ్యాయంలో ఈ మాటను మనం చూస్తాం గ్రంథంలో. నశించుతున్న వారికి అది వెరితనంగా ఉంటుంది, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. అంటే మనకి ఏం కావాలి? భక్తికి శక్తి ఏంటంట? స్వార్థ. స్వార్థ అంటే ఏంటో తెలిసిన? యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానం. నీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమైందా? అర్థం కాలేదమ్మా? రైట్. అర్థమైతే వచ్చే వారం మరలా కంటిన్యూ. ఓకేనా? ఓకేనమ్మా? నులివెచ్చనిగా ఉండటం అంటే ఏంటో చెప్పాను కదా. భక్తిగా వెచ్చగా ఉండటం అంటే అన్ని యాక్టివిటీస్లో ముందుగా ఉండటం. చల్లగా ఉండటం అంటే నాకెందుకులేని పట్టించుకోకుండా ఉండటం. అంతే కదా. ఇప్పుడు చాలామంది మందిరానికి వస్తారు, నాకెందుకులేని ఉన్నారా లేరా? ఏ యాక్టివిటీస్లో ఉండరు, కానీ కమ్మడి గోలాగా ఉంటారు. కానీ మందిరంలో దేవుడు, సంఘంలో నువ్వు నేను ఎలా ఉండాలి అనుకుని కోరుకుంటున్నాడంటే మనము దేవునికి మహిమకరంగా వెచ్చగా ఉండాలి. అలా ఉండగలిగిన నాడే దేవుడు నిన్ను నన్ను మనల్ని తన యొక్క చిత్తానికి అనుకూలంగా మనల్ని కొనసాగిస్తాడు. అట్టి ఆత్మీయ స్థితి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. శ్రద్ధగా విన్న మీ అందరికీ వందనాలు. ఏవైనా ప్రశ్నలు ఉంటే ఖచ్చితంగా అడగండి. వాటిని గురించిన కొంత వివరణ మనము తెలుసుకొని ముందుకు నడుద్దాం. తదుపరి కార్యక్రమంలోకి వెళ్దాం. ఆరాధన క్రమంలో